చిన్నపిల్లలపై రాజకీయాలు చేయొద్దని హోంమంత్రి అనిత అన్నారు. ప్రతిపక్షాలు తమపై బురద జల్లుతున్నాయని విమర్శించారు. విశాఖ జువైనల్ హోంను ఆమె పరిశీలించారు. 2 రోజుల క్రితం సిబ్బంది తమను వేధిస్తున్నారని బాలికలు చేసిన ఆరోపణలపై ఇప్పటికే ఆమె నివేదిక కోరారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విశాఖ బాలికల సదన్లో మొత్తం 56 మంది బాలికలు ఉన్నారని మంత్రి చెప్పారు. వారు చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. కొంతమంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. లోని అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోతామని చెప్పేసి కొంచెం గొడవ చేస్తున్నారని చెప్పి మీడియాలోని వాటిలోని కూడా ఆ రోజు నాకు డే ఫస్ట్ కూడా తెలిసిన తర్వాత ఇమీడియట్గా ఆ రోజు నేను అదే రోజు కలెక్టర్ గారితో అదేవిధంగా సిపి గారితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా ఐసిడిఎస్ వాళ్ళని అదేవిధంగా సిడబ్ల్యూఎస్ వాళ్ళని ఇక్కడికి పంపించి ఇక్కడ పిల్లలతో కూడా మాట్లాడించడం, అదేవిధంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు డిమాండ్స్ చేశారో కొన్ని డిమాండ్స్ ప్రకారంగా కొంతమందిని ఇక్కడ నుంచి వాళ్ళ హోమ్స్ పంపించడం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగిన ప్రొసీజర్లో జరిగింది. అంటే డే ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే యాజిటేషన్ చేశారో నా దృష్టికి కూడా వచ్చిన వెంటనే ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత సిపి గారితో కూడా మేము మాట్లాడినప్పుడు సిపి గారు కూడా ఒక మాట చెప్పారు. అసలు లోపల వాళ్ళు ఏం జరుగుతుంది క్లియర్గా తెలుసుకోవటానికి ఒక ఉమెన్ పోలీస్ని అదేవిధంగా ఒక ఎంఆర్ఓ గారిని కూడా పంపించి లోపల ఇండివిజువల్గా ఒక్కొక్క పిల్లలతో కూడా మీరు మాట్లాడండి అని చెప్పిన తర్వాత ప్రత్యేకంగా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఎంఆర్ఓ గారు అదేవిధంగా లోకల్ పోలీస్ కూడా లోపలికి వెళ్ళి అందరితో కూడా క్లియర్గా మాట్లాడడం జరిగింది. అయితే కొంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చిన పిల్లల్లో అరౌండ్ ఇక్కడికి 53 to 60 మెంబర్స్ ఉన్నారు. మొన్నటి వరకు ఒక 60 మంది పిల్లలు ఉండేవారు.